నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది దినము దేవుని వాక్యదాన నిమిత్తమై హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని ధ్యానించుకుందాం. ఆ మాటలో, ఆ వాక్యంలో, ఆ వచనంలో ఉన్న ఒక చక్కటి మాటను ఈ దినము ఒక్క మాటను ధ్యానాంశంగా గమనిద్దాం. అదేంటి అనంటే, యేసు వైపు చూచుచు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు ఎవరి వైపు చూడాలి అనంటే యేసు వైపుకు మాత్రమే చూడాలి. ఎందుకు దేవుని వైపుకు మాత్రమే చూడాలి అనంటే, లేఖనం చెప్తుంది, విశ్వాసాన్ని కర్త కొనసాగించేది దేవుడే. ఈ రోజున క్రైస్తవ జీవితం అంతా కూడా విశ్వాసం మీద నడుస్తుంది. విశ్వాసం అంటే చూసేవి నమ్మడం కాదు, చూడని వాటిని కూడా నమ్మడమే విశ్వాసం. విశ్వాసం ఉంటున్న నువ్వు ఎవరిని చూడాలి అని అంటే, లోకాన్ని కాదు, లోకంలో ఉన్న వ్యక్తులను కాదు, లోక వ్యవస్థలను కాదు, లోకంలో ఉన్న విషయాలను కాదు, కానీ చేసేదంతా అదే, చూసేదంతా అదే. దేవుణ్ణి చూడం, దేవుని యొక్క కార్యాలను గమనించం. ఎటు చూస్తామంటే లోకం చుట్టూ చూస్తాం. సమాజం ఏంటి, వాళ్ళేంటి, వీళ్ళేంటి, వాళ్ళు ఎట్లా, వీళ్ళు ఎట్లా, నేను ఎట్లా, నా బ్రతికి ఎట్లా, నా స్థితి ఎట్లా, ఈ పరిస్థితి నుంచి నేను అట్లా వెళ్ళగలను, వాళ్ళు అలా వెళ్ళారు కాబట్టి నా పరిస్థితి అలా అంతే, వాళ్ళు అలాగా నడుచుకున్నారు కనుక వాళ్ళకి అలా జరిగింది కాబట్టి నాకు అలాగే జరిగింది, వాళ్ళు ఆ విధంగా జీవించారు కనుక నాకు ఈ విధంగానే జరుగుతుంది. ఇదే కదా చాలామంది విశ్వాసుల యొక్క విశ్వాస జీవిత అనుభవం. అందుకనే లేఖనం చెప్తుంది, పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు. అదేంటి అనంటే, యేసు వైపు చూచుచు. నువ్వు చూడాల్సింది అటు ఇటు కాదు ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నువ్వు చూడాల్సింది దేవుని వైపుకు మాత్రమే చూడాలి. యేసు వైపు చూచుచు అనే మాట లేఖనంలో గమనిస్తూ ఉన్నాం. ఒకానొక సందర్భంలో శిష్యులను ఆయన అద్దరికి వెళ్ళమని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సముద్రం మీద నడుస్తూ ఉన్నప్పుడు దాదాపుగా తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ల మీద నడవడం ప్రారంభించారు. గలిలయ సముద్రంలో ఆ దినాల్లో చాలా సందర్భాల్లో కొన్ని చిన్న చిన్న పడవలన్నీ కూడా తప్పిపోయి తలకిందులు అయిపోతూ ఉండేవి. వాటికి కారణం ఏంటంటే, భూతాలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి, ఆ విధంగా అయిపోయినాయి అని ఆ రోజుల్లో ఒక అపోహ ఉండేది. ప్రియుల శిష్యులు కూడా అలాగే వెళుతుంటే నీటి మీద యేసుక్రీస్తు ప్రభువు రావడాన్ని చూసి భూతం, దెయ్యం అని కేకలు వేయడం ప్రారంభించారు. అందరూ భయపడిపోయారు. అటువంటి సందర్భంలో పేతురు అన్నాడు, అయ్యా, ఒకవేళ నువ్వే దేవుడు అయితే నువ్వు నడిచావు కదా, నేను నడవాలి, నీలాగా నేను నడవాలి నీళ్ళ మీద అని పేతురుకు ఒక ఆశ పుట్టింది. యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నీ విశ్వాసం చెప్పడం జరిగింది, విశ్వాసవి అయ్యి నడువు అని, విశ్వాసంతో నడువు అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు పేతురు దేవుని వైపు చూస్తున్నప్పుడు, బైబిల్ క్లియర్గా చెప్తుంది, పేతురు దేవుని వైపు చూస్తున్నప్పుడు తన అడుగులు నీటి మీదే ఉన్నాయి. కానీ ఎప్పుడైతే చుట్టూ ఉన్న గాలిని చూస్తూ ఉన్నాడో, సముద్రం మధ్యలో ఉన్నాడు కదండి, సముద్రంలో ఎప్పుడు కూడా గాలులు వేస్తాయి, సముద్రంలో నీటి కదలికలు, సముద్రంలో నీరు మరి చాలా లోతైన సముద్రాలు కనుక నీరు అటు ఇటు ఆడుతున్నప్పుడు చిన్న చిన్న ఆ అలలు కదలికలను గమనిస్తూ ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, పేతురు మునిగిపోసాగెను. పేతురు ఎందుకు మునిగిపోయాడో తెలుసా? పేతురు ఎప్పుడు మునిగాడో తెలుసా? పడవలో నుంచి మొదటి అడుగు వేసినప్పుడు మునిగిపోలా. పడవలో నుంచి కొన్ని అడుగులు ప్రభు వైపుకు వేశాడు, కానీ చుట్టూ ఉన్న గాలిని ఎప్పుడైతే చూశాడో, చుట్టూ ఉన్న పరిస్థితులు ఎప్పుడైతే చూశాడో, అప్పుడు మునిగిపోవడం ప్రారంభించాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు పేతురు మునిగిపోతున్నప్పుడు ఆయన చెయ్యి చాపి పేతురుని పైకి లేపెను అనే మాటను లేఖనంలో గమనిస్తున్నాం. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ విశ్వాస జీవితంలో చుట్టూ ఉన్న వాటిని చూడకు. వాళ్ళకి అలా అయింది కదండి, వాళ్ళకి అనారోగ్యం వచ్చింది, వాళ్ళకి అలాగే జరిగింది, నాకు అలాగే జరిగింది, వాళ్ళకి అప్పుల బాధలోనే వాళ్ళకి అలాగే అయింది, నాకు అలాగే అయింది. నువ్వు వాళ్ళని వీళ్ళని కాదు చూడాల్సింది, దేవుణ్ణి చూడు. ఎందుకంటే విశ్వాసమునకు కర్త, దానిని కొనసాగించేవాడనైనా యేసు వైపుకు చూడాలి. పేతురు దేవుని వైపు చూసినప్పుడు నడిచాడు, చుట్టూ చూసినప్పుడు మునిగిపోయాడు. నువ్వు కూడా నీ జీవితంలో దేవుని వైపు చూస్తున్నప్పుడు నీ ప్రయాణం, నీ ఆధ్యాత్మిక జీవితం, నీ సామాజిక జీవితం ముందుకు కొనసాగుతుంది. ఎప్పుడైతే చుట్టూ ఉన్న పరిస్థితులు చూడడం ప్రారంభిస్తావో, అప్పుడు నెమ్మదిగా మునిగిపోవడం ప్రారంభిస్తావు. కనుక ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నువ్వు అటు ఇటు చూడకు, దేవుని వైపే చూడు. ఆయనే మనల ప్రయాణాన్ని కొనసాగించేవాడు, మనల్ని ముందుకు నడిపించేవాడు. మన విశ్వాసానికి కర్త, నడిపించేది కూడా ఆయనే. కనుక ఆయన వైపు చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు. మా ప్రియులందరినీ మాటలు విశ్వసిస్తూ నీ అందే చూస్తూ ఉన్నారు, నీ వైపే చూస్తున్నారు. పేతురు నీళ్ల మీద నడిచినట్టుగా ఈ లోకమనబడిన సముద్రం మీద
అనేక ఉపద్రవాల్లో మేము చిక్కబడకుండానట్లుగా అనారోగ్యం, పేదరికం, అప్పులు, అనేకమైన విషయాల్లో విశ్వాసమును వీడక నీ వైపు చూస్తూ ముందుకు నడవగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.